వెల్కమ్ టు మై ఛానల్ దేవి రోహిత్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మా పాపకి ఈజీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. బయట సిల్లక్ అంత హెల్తీ కాదు కదా, అందుకనే అన్ని పప్పులు వేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనికోసం కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటుంది మసూర్ దాల్, అది ఇంకా పెసరపప్పు, శనగపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. పెసలు ఉంటాయి కదా, పెసలు వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటే ఒక 2 అంటే వీటన్నిటికీ డబుల్ రైస్ తీసుకోవాలన్నమాట. నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. కొంచెం నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ వేసుకోవచ్చు. 8 months బేబీ అలా అయితే, పాపకి ఇంకా 7th month కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట. ఓన్లీ బాదం ఇంకా క్యాష్యూ నట్స్ మాత్రం వేసుకున్నాను. వీళ్ళకి ఏంటంటే డైజెషన్ కొంచెం ఈజీగా ఉండడం కోసం కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం వాము వేసుకోవాలన్నమాట. ఒక స్పూను లేదా ఒక 1/2 teaspoon దాకా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. 4-5 times వాష్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ అంతా ఉంటే కూడా పోతుంది. మంచిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకొని, నేనైతే సపరేట్గా ఏం సోక్ చేయలేదు, అన్నీ కలిపే సోక్ చేసేసాను. కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే పాపతో అస్సలు అవ్వదు కదా. ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేయడం చాలా కష్టం. కాకపోతే వాళ్ళ హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లోనే కాబట్టి చాలా మంచిది. ఇంకా ఇవి చూసేసరికి ఇవన్నీ కూడా పల్సెస్ అన్నీ కూడా మంచిగా అన్నీ నార్మల్గా 4 hours సరిపోతుంది. నేను దీంట్లో మినప్పప్పు స్కిప్ అయిపోయింది అనమాట. మినప్పప్పు వేయడం మర్చిపోయాను, అందుకనే మళ్ళీ యాడ్ చేసుకున్నాను మినప్పప్పు కూడా. అది కూడా ఒక గ్లాస్ వేసుకున్నాను. సో వీటన్నిటిని 4-5 times మంచిగా వాష్ చేసుకొని దాని తర్వాత మంచిగా నానబెట్టుకోవాలి. 4 to 5 hours అయినా నానబెట్టుకోవాలి. నేను 5 hours నానబెట్టాను. మంచిగా సోక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా డ్రైగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలోనైనా పర్లేదు, ఫ్యాన్ కింద అయినా పర్లేదు. సో అందుకే నేను ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. వీటిలో మంచిగా గుడ్ హెల్త్ ఉంటుంది, వీళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది, హెల్దీ అనమాట. బేబీస్కి వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఆకలి కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆకలి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్యూరీస్ ఒకటే సరిపోవు కాబట్టి ప్యూరీస్ని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్స్ టైంలో యూస్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టైం కానీ ఈ నైట్ అంటే ఒక 8 o'clock కానీ 7 o'clock కానీ ఇలా పెడితే, కొంచెం ఉగ్గు పెడితే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. ఇంకా బయట ఫుడ్ కూడా ఏంటంటే సిర్లాక్స్ అవన్నీ అలవాటు చేసాము అని అంటే ఇంకా వాళ్ళకి ఇంట్లో ఫుడ్ నచ్చదనమాట. నేను అలా చూసాను యాక్చువల్గా. అలా చూసి నేను ఇంకా అలా పెట్టకూడదు మా బేబీకి అని చెప్పి నేనే ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. నా క్లయింట్ కూడా డాక్టర్ అనమాట, ఆమె కూడా చెప్పారు. సో మైదా ఉంటుంది బయట సిర్లాక్లో కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం మంచిది. లేదు అని అంటే ప్రిపేర్ చేసే టైం లేదు అని అంటే రైస్ అయినా పెట్టచ్చు, కానీ అలా పెట్టకూడదు అని చెప్పి అందుకే నేను కొంచెం టైం చూసుకొని అయినా సరే ప్రిపేర్ చేయాలని నేనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. చాలా బాగా అనిపించింది, టేస్టీ ఉంది. ఇది అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా రోస్ట్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అనమాట. అవి మంచిగా ఫ్రై చేయాలి, బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరిపోయిన తర్వాతే డ్రై రోస్ట్ చేసుకొని వాటిని అంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నా కూడా మంచిగా సిమ్లో పెట్టి థిక్ ప్యాన్ ఉండాలన్నమాట. ప్యాన్ కూడా కడాయి కూడా చాలా థిక్గా ఉండాలి. అలాంటి కొంచెం థిక్గా ఉన్న ప్యానే తీసుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం బాగా రోస్ట్ అవుతాయి ఆ పల్సెస్ అన్నీ కూడా. ఏంటంటే కొంచెం పల్చగా ఉన్నది అని అంటే కొంచెం ఎక్కువ మాడిపోతాయి అనమాట. మాడిపోకుండా కొంచెం లోపలి వరకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఏదైనా కూడా, అందుకనే కొంచెం థిక్ ప్యాన్లో తీసుకోవాలన్నమాట. నేనేంటంటే ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి 2 pans సపరేట్గా ఫ్రై చేశాను. ఇంకా నాకు అర్థమైన విషయం ఏంటంటే దీంట్లో అన్నీ కలిపి నేను నానపెట్టినా కూడా క్యాష్యూస్ నట్స్ ఉన్నాయి కదా, నట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ చేసుకుంటేనే కొంచెం ఈజీగా ఫ్రై అవుతాయి అనిపించింది నాకు. అందుకే అవన్నీ సపరేట్ చేసుకొని మళ్ళీ క్యాష్యూ నట్స్ కానీ బాదం కానీ ఇంకా గ్రౌండ్ నట్స్ పెట్టాను కదా, ఆ 3 కూడా నేను సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. వీళ్ళకి ఏంటంటే ఈ ఉగ్గు పెట్టడం వల్ల కొంచెం బేబీస్కి ఏంటంటే టమ్మీ అవంతా కూడా మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గట్ హెల్త్కి చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అనమాట. గట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా వాళ్ళకి, ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా అవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటివి పెట్టడం మంచిది. ఫైబర్ కూడా బాగుంటుంది దీంట్లో. ఫైబర్ రిచ్ ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది హెల్తీ ఫ్యాట్ కాబట్టి కొంచెం ఒక్క చుక్క కానీ 2 చుక్కలు కానీ కొంచెం నెయ్యి వేసుకొని కూడా పెడితే కొంచెం మంచిదే. ఈరోజు అయితే నేను నెయ్యితో పెట్టలేదన్నమాట. మంచిగా మిక్సీ చేసుకున్నాను, చల్లారపెట్టి మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత
కొంచెం మంచిగా అవన్నీ కూడా కొంచెం జల్లెడ పట్టేసి కొంచెం పిండి అంటే పైన ఏమైనా లంప్స్లా ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి కాబట్టి కొంచెం లంప్స్ తీసేసి కొంచెం పిండిలా చేశాను అనమాట. చేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. 2 గ్లాసెస్ వాటర్కి ఒక 2 స్పూన్స్ అనమాట, 2 స్పూన్స్ పౌడర్ వేసాను. పౌడర్ వేసి మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి బేబీకి పెట్టాను అనమాట. తనైతే తనకు చాలా టేస్టీ అనిపించింది. ఇంకా నేను నెయ్యి వేయలేదు, యాక్చువల్లీ నెయ్యి లేదు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా నచ్చుతుందేమో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు, డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు. హెల్దీ ఫుడ్ కాబట్టి అన్నీ ఇంట్లోనే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా వాళ్ళు తినిన తర్వాత కూడా వాళ్ళ డైజెషన్ ఎలా ఉంది, డేకి 1 టైం పెట్టచ్చు 2 టైమ్స్ పెట్టచ్చో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి టమ్మీ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏదైనా గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయా, పెయిన్ ఏమైనా వస్తుందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అప్పుడే డేకి 2 టైమ్స్ పెట్టచ్చు 1 టైం పెట్టచ్చో చూడొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.